పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. భావితరాల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతోన్న టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, ఉపాధ్యాయుడు, భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఘన నివాళి అంటూ సీఎం ట్వీట్ చేశారు. సర్వేపల్లి ఆచరించి చూపిన ఆదర్శాల నుంచి స్ఫూర్తి పొంది ఎంతోమంది ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తున్నారని చెప్పారు. పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తోన్న వారందరికీ అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో ఉన్నారు మంత్రి నారా లోకేష్. ఇవాళ ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ కానున్నారు. యోగాంధ్ర నిర్వహణ విజయవంతంపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధాని మోదీకి అందజేయబోతున్నారు నారా లోకేష్. ఏపీలో పరిస్థితులు, కూటమి పాలన, హామీల అమలు, రాష్ట్రానికి కేంద్ర సాయం అంశాలను ప్రధానితో చర్చించబోతున్నారు లోకేష్. రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన కూడా చర్చించే వీలుంది. లండన్లో పర్యటిస్తోన్న బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 7 బ్లాకులు ఉన్న మేడిగడ్డలోని ఒక బ్లాక్లోని 3 పిల్లర్లు కుంగితే రేవంత్ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందన్నారు. వర్షాకాలంలో అసలు కరెంటు డిమాండే ఉండదని, ఆ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకుంటే ఏడాది మొత్తం తెలంగాణకు నీరందుతుంది అన్నారు హరీష్. కవిత బీఆర్ఎస్ వివాదంలో రేపు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. రేపు లండన్ నుంచి హైదరాబాద్ రాబోతున్నారు హరీష్ రావు. నేరుగా ఎర్రవల్లి వెళ్లే హరీష్ రావు అక్కడే కేసీఆర్ ని కలిసే అవకాశం ఉంది. మరోవైపు రేపు మేధావులతో మీటింగ్ కి సిద్ధమైంది కవిత. భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించబోతున్నారు కవిత. కేసీఆర్ ని కలిశాక కవిత ఆరోపణలపై హరీష్ స్పందించే అవకాశం ఉంది. ఏపీ పోలీసులు వైసీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మాచవరంలో కాసు మహేష్ మాటలకు కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో పవన్, లోకేష్ ఇష్టారీతిన మాట్లాడారని గుర్తు చేశారు. అన్యాయంగా కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే రేపు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మా వాళ్ళెవ్వరినీ వదిలిపెట్టరు అన్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. మన ఊరిని మనమే బాగు చేసుకుందాం అనే నినాదంతో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్నారు టీడీపీ ఎమ్మెల్యే. స్థానిక 24వ వార్డులో శానిటేషన్ సిబ్బందితో కలిసి రోడ్లు ఊడ్చి డ్రైనేజ్ కాలువలో పూడిక తీశారు ఎమ్మెల్యే. బాపట్లలో స్త్రీ శక్తి విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి పెట్టలవానిపాలెం వరకు ప్రయాణించారు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. అనంతరం జరిగిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. స్త్రీ శక్తి పథకంతో మహిళలు నేరుగా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. మరిన్ని బస్ సర్వీసులు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే. గుంటూరు నగరంలోని కొల్లి శారదా మార్కెట్ పాత వ్యాపారుల ఆందోళన కొనసాగుతోంది. మార్కెట్ కి కొత్తగా వేలం పాటలు నిర్వహించింది కార్పొరేషన్. ఆ తర్వాత పాత వ్యాపారుల్ని ఖాళీ చేయించారు అధికారులు. తమను అక్రమంగా ఖాళీ చేయించారని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సంఘీభావం తెలిపారు గుంటూరు వైసీపీ ఇన్ఛార్జి నూరి ఫాతిమా. ఇక ముందు కూడా ఆందోళన కొనసాగిస్తాం అంటున్నారు వ్యాపారులు. అనంతపురం జిల్లా రామ్నగర్ సబ్ రిజిస్ట్రార్ రమణారావుపై సస్పెన్షన్ వేటు వేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు భూములు, ఆస్తుల డబుల్ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ రమణారావుపై ఆరోపణలొచ్చాయి. సాయినగర్లోని 2 దుకాణాలు, నారాయణపురంలో 9.5 ఎకరాల భూమి డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం వివాదాస్పదమైంది. గత 10 రోజులుగా సెలవులో ఉన్నారు రమణారావు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం బారులు తీరి ఉన్నారు రైతులు. మహిళలు క్యూలో నిల్చున్నారు. నడి రోడ్డు మీదే చాపలు వేసుకుని మరీ రైతులు కూర్చుంటున్న తీరు వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. హైదరాబాద్లో వేల గణపయ్య విగ్రహాలు నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్కు తరలుతున్నాయి. ఆదివారం రోజు చంద్రగ్రహణం కారణంగా ముందుగానే నిమజ్జనాలు చేస్తున్నారు భక్తులు. ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. నెక్లెస్ రోడ్లో కిలోమీటర్ మేర బారులు తీరాయి వాహనాలు. గణేష్ నిమజ్జనాలకు జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు. గణేష్ నిమజ్జనానికి పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. నగర వ్యాప్తంగా దాదాపు 3,000 మంది పోలీసులు మోహరించారు. ప్రతి సంవత్సరంలాగే ఖైరతాబాద్ బడా గణపతిని రేపు ఉదయాన్నే టస్కర్ ఎక్కిస్తారని, శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పారు డీసీపీ శిల్పవల్లి. నిమజ్జనం మధ్యాహ్నం 1:30 లోపు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెప్పారామె. గణేష్ నిమజ్జనం వేళ హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 8న ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. ప్రధాన రహదారులపై ఇతర వాహనాలకు అనుమతి నిషేధించారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని వాహనదారులకు సూచించారు. పార్కింగ్ కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధవనం వెనుక, ఆదర్శ్ నగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ని ఎంపిక చేశారు.
నిర్మల్ జిల్లా భైంసాలో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. నిమజ్జనాలు పూర్తవ్వడానికి మరో గంట పట్టే అవకాశం ఉంది. గడ్డన్నవాగు ప్రాజెక్టుకు తరలి వస్తున్న గణనాథుల్ని తల్లి గంగమ్మ చెంతకు చేరవేస్తున్నారు భక్తులు. కాళేశ్వరంలో వినాయక నిమజ్జనం ఘనంగా కొనసాగుతోంది. గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగించుకుని గణపతి విగ్రహాలను కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైంది. భూపాలపల్లి జిల్లాతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను తీసుకొస్తున్నారు. భక్తి శ్రద్ధలతో విగ్రహాలను అంతర్రాష్ట్ర వంతెన వద్ద గోదావరి ప్రవాహంలో నిమజ్జనం చేస్తున్నారు భక్తులు. కోకట్పల్లి బాలాజీనగర్లో వరసిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో గణేష్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుడికి నిర్వాహక అధ్యక్షులు జూకంటి ఎత్తయ్య ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఆ తర్వాత విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు ఉంది భక్తుల క్యూ లైన్. నిన్న శ్రీవారిని 59,834 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 3,49,00,000 రూపాయలు. ఏనుగుల కదలికల్ని గుర్తించడానికి తిరుపతి అటవీశాఖ మరో ప్రయత్నం చేస్తోంది. ఆర్టీజీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో ఏనుగులు ఎక్కడున్నాయో తెలుసుకోబోతోంది. అడవిలోని ఏనుగులు పరిసర గ్రామాలకు కిలోమీటర్ దూరంలోకి రాగానే అలర్ట్ చేసే టెక్నాలజీని ఏర్పాటు చేశారు. ఏనుగులు వస్తున్నాయి జాగ్రత్త అంటూ మొబైల్ ఫోన్లకు మెసేజెస్ పంపనుంది ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్. ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. అది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఈరోజు ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. ఇది రాబోయే 24 గంటల్లో తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తద్వారా అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలహీనపడింది. సముద్ర మట్టం నుండి 5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ నైరుతి దిక్కుకు వాలి ఉంది ఆవర్తనం. మరొకవైపు రుతుపవన ద్రోణి కూడా ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ రోజు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో బలమైన గాలులు వీచే వీలుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరు జిల్లా పాడేరులో వాతావరణం మారింది. పాల సముద్రాన్ని తలపిస్తోంది పాడేరు ఏజెన్సీ ప్రాంతం. మంచు సోయగాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. వర్షాలు తగ్గడంతో ఈ వాతావరణాన్ని చూసేందుకు తరలివస్తున్నారు పర్యాటకులు. కొండపోత వానతో పంజాబ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్ అతలాకుతలమైపోయాయి. యమునా నది విశ్వరూపంతో ముంపు బారిన పడ్డారు ఢిల్లీ వాసులు. డేంజర్ మార్కు దాటి 207 మీటర్లకు చేరింది యమునా నది నీటి మట్టం. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి దగ్గర యమునా వరద ఉధృతి అలాగే కొనసాగుతోంది. ఎగువ నుంచి 5 లక్షల క్యూసెక్ల నీరొచ్చి చేరుతోంది. ఢిల్లీ శివార్లలో 20కి పైగా కాలనీలు నీట మునిగిపోయాయి. 12,000 మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 5 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాంకు ఇన్ఫ్లో 44,000 క్యూసెక్లు వస్తూ ఉంటే అవుట్లో 36,000 క్యూసెక్లుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1625. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు అయితే ప్రస్తుత నీటి నిల్వ 79 టీఎంసీలుగా ఉంది. కర్నూలు జిల్లా సుంకేశ్ల డ్యాంకి వరద నీరు చేరుతోంది. ఇన్ఫ్లో 54,000 క్యూసెక్లు ఉండగా 12 గేట్లెత్తి 50,000 క్యూసెక్ల నీటిని దిగువ శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి విలువ 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.8 టీఎంసీలుగా ఉంది. కేసీ కెనాల్కి 2,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. డ్యాంకి ఇన్ఫ్లో 78,000 క్యూసెక్ల ప్రవాహంతో కొనసాగుతోంది. దీంతో 8 గేట్లెత్తి 95,000 క్యూసెక్లను వదిలేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్లకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8 టీఎంసీల నీరుంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల నుంచి మొత్తం 146,000 క్యూసెక్ల నీరొస్తోంది. ప్రస్తుతం 148,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం చూసినట్లయితే 885 అడుగులైతే ప్రస్తుతం 883 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 208 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద పెరిగింది. డ్యాంకు ఇన్ఫ్లో 140,000 క్యూసెక్లుగా ఉంది. 50,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 302 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని ఆరాంఘర్ రోడ్డు చౌరాస్తాలో ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి బేగం బజార్ వైపు లోడుతో వెళుతోన్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కు గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్రెయిన్ సిబ్బంది సహకారంతో లారీని పక్కకు తప్పించారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లిలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి. 6వ తరగతి చదువుతున్న బాలికని స్కూల్ దగ్గర వదిలిపెడతానని చెప్పి బైక్ పై తీసుకువెళ్లాడు ప్రసాద్ అనే వ్యక్తి. ఊరి చివర మామిడి తోటలోకి బాలికను తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించి పాఠశాల వద్ద వదిలిపెట్టాడు. ఘటనను ఏడుస్తూ ఉపాధ్యాయులకు చెప్పుకుంది ఆ బాలిక. వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. విజయవాడకు చేరుకుంది బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ సారథ్యంలోని యాత్ర. ఉదయం చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు మాధవ్. ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన అందుతుందని, ఎలాంటి సమస్యలైనా పరిష్కరిస్తామని తెలిపారు మాధవ్. అంతకంతకు బంగారం ధర పెరుగుతూ పోతోంది. బంగారంతో పాటే వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,09,050 రూపాయలకు చేరింది. కేజీ వెండి ధర 1,26,650 రూపాయలకు పెరిగిపోయింది. షేర్ మార్కెట్ నుంచి బులియన్ మార్కెట్ కి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతూ ఉండడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ముడా స్కామ్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు క్లీన్ చిట్ ఇచ్చింది జ్యుడిషియల్ కమిషన్. సిద్ధరామయ్య కుటుంబ సభ్యులకు మైసూరులో భూ కేటాయింపులపై రగడ రేగింది. అధికార దుర్వినియోగం, అవినీతి జరిగిందని ఆరోపణలొచ్చాయి. సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు నిరాధారమని కమిషన్ తేల్చింది. ముడా భూ కేటాయింపుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పింది జ్యుడిషియల్ కమిషన్. మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తోన్న సినిమా SSMB 29 ఇటీవల కెనియాలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అక్కడ టీంకి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు రాజమౌళి. కెనియా సందర్శన, అక్కడ షూటింగ్ గొప్ప అనుభూతిని పంచింది అన్నారు. పవర్డ్ బై NBC బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.